నమస్తే మిత్రులందరికీ. ఈరోజు దౌలతాబాద్ మండల్ కొడంగల్ నియోజకవర్గంలో మాజీ జెడ్పీటీసీ, ఆయన పేరు తీసుకోవడం కూడా పెద్ద అనవసరం, మాజీ జెడ్పీటీసీ అయినటువంటి ఆ వ్యక్తి నిరంతరం సీఎం రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు, తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం, మా కొడంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న యనమల తిరుపతి రెడ్డి గారి మీద తన నోటికి వచ్చినట్లు మాట్లాడడం, అభివృద్ధి గురించి మాట్లాడడం. గత 10 ఏళ్ళు నీ పార్టీ అధికారంలో ఉంది, గతంలో 5 ఏళ్ళు నువ్వు జెడ్పీటీసీ అనుకుంటా, అదేదో బై లక్కులు వచ్చింది నీకు ఛాన్స్. అంతేగాని నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి గారిని కానీ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి రెడ్డి గారిని కానీ నీ ఇష్టానికి దూషిస్తూ ఉంటే మేము చూసుకుంటూ ఊకుంటున్నామేమో అనుకుంటాం. ఇన్ని రోజులు ఎందుకు స్పందించకుండా ఉన్నాము అని అంటే, గట్లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలా మనము, ఎందుకులే మస్తు మురుగుతూనే ఉంటాయి అని చెప్పి ఇన్ని రోజులు స్పందించకుండా ఉంటే అది మితిమీరిపోతుంది. రోజుకు మితిమీరిపోయి పిచ్చుకుక్క సరేలే, పిచ్చుకుక్క దాన్ని ఏం కొడతాంలే, అది ఆడికే పిచ్చిలేసిపోయింది అని అనుకుంటే ఆ పిచ్చుకుక్క ఏం చేస్తుందంటే ఊర్లో ఉన్న జనాలను అందరినీ కరుస్తుంది. ఆ కుక్క దాన్ని చూసుకుంటూ వదిలేస్తే ఊర్లో ఉన్న మొత్తాన్ని పిచ్చిలేపేటట్టుంది అని చెప్పి అది దాని గురించి స్పందించాలని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిత్రమా, నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావు మిత్రమా దౌలతాబాద్లో? ఏం డెవలప్మెంట్ చేసినావు? నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, జెడ్పీటీసీగా ఉన్నావు, నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? పోని దౌలతాబాద్ గురించి అంత మాట్లాడేంత లేదులే, కానీ నీ సొంత గ్రామం, నీ గ్రామం నా గ్రామం ఒకటే, నీ సొంత గ్రామంలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? 5 ఏళ్ళు జెడ్పీటీసీగా ఉండి నువ్వు నీ గ్రామానికి వెలుగబెట్టింది ఏంది? తట్టెడు మట్టేయనికే చేతగాలే. మా నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగిల్ లైన్ రోడ్ వేస్తే ఆ రోడ్డు మీద తట్టెడు మట్టేయనికే చేతగాలే, ఓ గంప మట్టేయలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు లావు మాటలు మాట్లాడుతున్నావు. ఏంది నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? 5 ఏళ్ళు జెడ్పీటీసీగా ఉండి నీ ఊరికి కనీసం అంగడివని సెంటర్ కట్టి అనికే చేతగాలే నీకు. నువ్వు కూడా మా గురించి మాట్లాడుతున్నావు, ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన, నువ్వు 5 ఏళ్ల పాటు తీసుకున్న కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు, ఈరోజు సుల్తాన్పూర్ నుంచి నాగసారం బండ, ఆ బండ వరకు రోడ్ ఆగిపోవడానికి కారణం ఎవరు? ఆ కాంట్రాక్టర్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసింది నీవు కాదా? ఆ డబ్బులు డిమాండ్ చేయడంతో నీ కాంట్రాక్టర్ దింగపోయింది వాస్తవం కాదా? నీ చరిత్ర ఎవరికి తెలియదు? ఊరు లోపల ఉద్యోగాలు ఇప్పిస్తాను పైసలు తీసుకున్నది వాస్తవం కాదా? నువ్వు కూడా మా నాయకుడు మా తిరుపతి రెడ్డి గారి గురించి పట్టుకొని కమిషన్లు తింటున్నాడు, అది తింటున్నాడు, ఇది తింటున్నాడు అని మాట్లాడుతున్నావు. నిరూపించగలుగుతావు నువ్వు కమిషన్లు తిన్నట్టు? ఏదో పోని అనకో